41వ కీర్తన మనం అందరం కూడా ధ్యానం చేస్తాం. ఈ 41వ కీర్తనలో దేవుడు ఒక పని చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు అని ఇక్కడ రాయబడింది. ఏమిటి ఆశీర్వాదాలు, ఏమి చేయమంటున్నాడు దేవుడు మనం చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా 1వ వచనం చెప్తాను. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరినండి? పేదలను కటాక్షించువాడు ఎవరండి? ఏడవుతాడట ధన్యుడు. ధన్యుడు అంటే ఎంతో గొప్ప గౌరవం. ఈ లోకంలో మరియమ్మ గారిని ఆమె సంబోధించే మాటల్లో లోక రక్షకుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వంతర్యామి దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులకు ఒక మార్గాన్ని చూపించాలి. భూమి మీద ఉన్న మానవులకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయని దేవుడు చెప్పాడు. కానీ చాలా మంది కష్టాల్లో ప్రార్థన చేయలేదు. దేవుడు చెప్పాడు అబద్ధం ఆడుకుంటా ఉండని అని చెప్పాడు. కానీ చాలా మంది కొన్ని సమయాల్లో అబద్ధాలు ఆడుకుంటా ఉండలేకపోతున్నారు. దేవుడు చెప్పాడు నీవు నీ యొక్క పొరుగు వాని యొక్క భార్యని కానీ ఎవరిని ఆశించదని దేవుడు చెప్పాడు. కానీ చాలా మంది మోపం చూపులు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటుంటారు. చాలా దేవుడు చెప్పాడు నీవు పరిశుద్ధంగా జీవించని చెప్పాడు. కానీ చాలా మంది పరిశుద్ధంగా జీవించడానికి అంటారు. దేవుడు అలాగే చెప్తాడు. ఆయన అక్కడున్నాడు. ఆయన ఈ భూమి మీద పడుతున్న మానవుడు పడుతున్న బాధలు ఆయనకి ఏమీ తెలుస్తాయి. కాబట్టి పైన ఉన్నాడు కాబట్టి అన్నీ చెప్తాడు, అన్నీ చేయమంటాడు. ఎవడు చేయగలడు? ఎవడు కోపపడకుండా ఉండగలడు? ఎవడు శత్రువుని ప్రేమించగలడు? ఎవడు తన పుట్టిన వాడిని తన దగ్గర అన్నం తింటున్న అన్నాన్ని తోసివేసిన వాడిని ఎవడు ప్రేమించగలడు? కానీ దేవుడు అన్నాడు ప్రేమించమన్నాడు, నీ శత్రువును ప్రేమించు అన్నాడు. అన్న దేవుడు చెప్పడం కాదు, చెప్తే గొప్పతనం కాదు. ఎక్కడికి లోకంలో దేవుడిని ఎందుకు నమ్మాలి తెలుసండి? దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే నా జీవితంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే, తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళని చేరుకుంటున్నారు. ఎవరిని చూసినా వాడికి 2-3 భార్యలు లేకుండా లేదు. అవసరం వస్తే ఒకటి కొట్టారు. దేవుళ్ళు కామం ఎందుకుంటుంది, క్రోధం ఎందుకుంటుంది, మదవస్తులు ఎందుకుంటారు? దేవుడికి ఆ యొక్క కామాన్ని జయించలేని వాడు అటువంటి స్వభావానికి వెళ్తాడు. కాబట్టి దేవుడు వ్యభిచార స్వభావం నీలో ఉండకూడదు అన్నాడు. ఆయన మరి ఒక మాట ఏంటంటే చెప్పడం కాదు, చేసి చూపించాలి కదా. చెప్పడము గొప్పతనం కాదు, చేసి చూపించాలి. చేసి చూపించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారుగా ఆయనకున్న దైవత్వ పవర్ శక్తిని అంతా పైన విడిచిపెట్టి సాధారణ మానవుడిగా వచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. అలాంటి ఆయన బొంబాయి వెళ్ళినప్పుడు, బొంబాయి దగ్గర మన ఆంధ్రాకి వస్తున్న నీటిని విషయమే చూడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పట్టుకొని అరెస్ట్ చేశారు. ఏం చేశారు? అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అంటే లాకప్లో పెట్టారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే కాదు, ఆయనతో ఉన్న బస్సులేని వాళ్ళందరినీ బొంబాయి పోలీసులు. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టి కానీ ఆయన అన్నాడు, అదే నేను ఎక్స్ ముఖ్యమంత్రి రా ఆంధ్రాకి, ఎక్స్ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే నువ్వు ఉండవలసిందే. అయ్యో నా రాష్ట్రం కోసం వస్తున్న నీరుని మీరు మా రాష్ట్రానికి రాకుండా అడ్డగిస్తున్నారని నువ్వు వచ్చి అడగడానికి వచ్చావంటే నీవు అలాగ రావడానికి వీలు లేదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం నువ్వు పోరాడాలి అని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టేశారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆయన ముందు ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి పదవి లేదు కదా. ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టి మామూలు వ్యక్తిగా వెళ్ళాడు, మామూలు వ్యక్తిగా వెళ్ళాడు. అదే రాజశేఖర రెడ్డి గారు ఏమంటుంది ముఖ్యమంత్రి అంటే బైబుల్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సార్లు అయ్యాడా, మరి పవర్ వచ్చింది. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నట్టే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దేవుడి యొక్క స్వభావం కోసం మీకు చెప్పాలి. ఎందుకంటే దేవుడు మీరు ఎలాగ చేయండి అని చెప్పాడు. చెప్తే గొప్పతనం కాదు. 3 మంది చెప్తారు మాట చెప్పడానికి అందరూ చెప్తారు, చేసి చూపిస్తాను గొప్పతనం కదా. చెప్తే అందరూ చెప్తారు, ప్రవక్తలు చెప్తారు, గొప్పలు చెప్తారా, అలాగే నేనే చెప్తాను పేదలను ప్రేమించడానికి. కానీ చేసి చూపిస్తేనే గొప్పతనం. అలాగా దేవుడు చెప్పాడు మొట్టమొదట. అలాగా సృష్టికర్త దేవుడిగా, యెహోవాగా, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు అని అంటే ముస్లిమ్స్ అల్లా అంటారు, క్రిస్టియన్స్ జీసస్ అంటారు, జూలు యెహోవా అంటారు, ఇంకా హైందవులు దేవుడు అంటారు కదా. అలాగా ఆ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాను, నీ శత్రువును ప్రేమించాను, మీరు సోదరులో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయండి అన్నాడు. చెప్పాడు కానీ చేసి చూపించకపోతే ఏం తెలుస్తుంది మనకి? చెప్పడం కన్నా చెప్పి చేసి చూపిస్తేనే ఆ వ్యక్తి గొప్పది. చాలా మంది మాట్లాడతారు, మాట్లాడితే బోల్డు చెప్తారు, చెప్పడానికి అనేక మంది మాటలు చెప్తారు, కానీ చేసి చేత కట్టి వచ్చినప్పుడు చేయలేదు. అలాగే చాలా మంది భూమి మీదకి నేనే యెహోవా అని, నేనే యేసుని, నేనే అల్లాని, నేనే దేవుణ్ణి అనుకొని వచ్చారు, చెప్పారు, కానీ వాళ్ళు చేసి చూపించడానికి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఆ దేవుడు యెహోవా యేసు క్రీస్తుగా వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే ఆయన యొక్క శక్తిని, దైవ శక్తిని అంతా కూడా పైన విడిచిపెట్టేశాడు. దేవుడి శక్తిలని ఎలాగ చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి, కానీ తర్వాత ఆ స్థానం ఇంకొకరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాదు, ఏమీ లేకుండా వెళ్ళాడు, మామూలు వ్యక్తిగా. ఆయన పవర్ లేదు. పవర్ లేనప్పుడు సాధించడం గొప్పతనం. నీ కాడ డబ్బులు ఉన్నప్పుడు ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టే దానికన్నా నీ కాడ డబ్బులు లేనప్పుడు నీ అన్నము వారికి షేర్ చేసి పెట్టడము గొప్పతనం కదా. అలాగా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క దైవత్వాన్ని అంతటినీ కూడా తండ్రిగా విడిచిపెట్టి, ఆయన దేవుడు కనుక ఈ లోకంలో ఇద్దరు తల్లిదండ్రులు లేకుండా జన్మించింది. ఆదాముని మట్టితో తయారు చేశారు దేవుడు. కానీ ఆదాము తయారు చేసే
కానీ మీకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన అప్పుడు తయారు చేయలేదు. ఏ ఒక్కడు కూడా అలా పుట్టలేదు. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, అలాగ అందరూ పుట్టలేదు. ఈయన ఒక్కడికే ఎందుకు ఆదాముకి ఆ యొక్క మట్టితో చేసి మనిషిగా చేశాడు, తండ్రి తల్లి లేకుండా. ఎందుకు చేశారంటే సృష్టి జనము ఉత్పత్తి అవ్వాలి కనుక, ప్రజలు ఉత్పత్తి అవ్వాలి. అదే కానీ ఆదాము కంటే ఇంకా ముందు ఉంటే ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు ఆదాముకు తల్లిదండ్రులు అవుతారు. కానీ మొట్టమొదటి ఆదామునే దేవుడు చేశాడు. తర్వాత యేసు ప్రభు వారికి వచ్చినప్పటికీ దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి శరీరాధారంగా ఎందుకు వచ్చాడంటే, ఏ ఆదాము అవ్వని దేవుడు భూమి మీద తయారు చేసి మీరు ఇక్కడ జీవించాలని చెప్తే వారు జీవించలేకపోయారు. వారు అనేవారు, నీవు చేసి చూపించు మాకు అని వారి జీవితాలు అంటుండేవారు, తొలుగుతుండేవారు. ఉపవాస ప్రార్థన ఎవడు చేయగలడు? అన్నము లేకుండా. ఎవడు తన కొట్టిన వాడిని ప్రేమించగలడు? నోటి దగ్గర అన్నాన్ని తీసి తన్నేస్తే ఎవడు వాడిని ప్రేమించగలడు? నువ్వు చేసి చూపించు. అలాగా చేసి చూపించడానికి యేసుక్రీస్తు వారిలో వచ్చి ఆయనే ఎలాగ ప్రార్థన చేయాలి అని తన దైవత్వాన్ని, తండ్రిగా ఉన్న దైవత్వాన్ని పైన ఉంచిన దైవత్వానికి ఈ భూమి మీద మానవుడుగా, ఎందుకంటే దేవుడిలాగా వస్తే మనం ఎవరు కూడా ఆయన్ని చూడలేము, ఆయన దర్శించలేము. కాబట్టి ఆయన మానవుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన భూమి మీద ఏది చెప్పాడో అది చేసి చూపించాడు. అందుకని ఆయన అంటాడు, నేనే మార్గము అంటాడు. ఏంటి మార్గం అంటే, ఆయన చెప్పింది చేశాడు. ఎలాగ చేసి జీవించు, ఎలాగ నడుచుకోవాలి. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా అలా జీవించలేకపోయారు. అందుకని భూమి మీద సవాల్ చేశాడు సమస్తాన్ని. నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? మీలో ఒక్కరు. ఎందుకు? ఆయన నడుచుకొని చేసి చూపించు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు అలాగా జీవించు. హల్లెలూయా. దేవుడు భూమి మీదకు వచ్చి మానవుడిగా జీవించి నడిచి క్రియారూపంగా మనకు చేసి చూపించాడు. అందుకని ప్రాంతంలో ఆయన తప్పనిసరిగా నువ్వు చేసి చూపించు. అందుకని జీసస్ బిఫోర్, క్రైస్ట్ బిఫోర్ అలాగా అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి కాదు. అందుకని మీరు ఒక్క విషయం చూడండి, ఎక్కడైనా సరే ఒక హైందవులు ఒక ముస్లిమ్స్ ని కొట్టినట్టు ఉంటారు. ముస్లిమ్స్ ని హైందవులు కొట్టగానే ముస్లిమ్స్ ఏం చేస్తారు? ఇది 10 మంది ఉన్నా సరే కత్తి తీసే టాక్క నిలబడతారంటే నిలబడతారు. అదే కానీ ఒక క్రైస్తవుని 10 మంది క్రైస్తవుని ఒక్క హిందువుడు వచ్చి కొట్టిన క్రైస్తవుడు ఏమన్నా కారణం ఏంటి? మీరు ఎక్కడైనా చూడండి, మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల సంఖ్య అంటే సువార్త ఆత్మ సంబంధమైన విషయాల కోసం చెప్తున్నాను. మత అంటే వేరే కోసం. ఎందుకు? వారు యేసుని వెంబడించేవారు. అందుకని వారు దెబ్బలు కాస్తుంటారు. మన భారతదేశంలో 2006లో 1400 మందిని నిర్దాక్షిణ్యంగా ఒడిశా రాష్ట్రంలో క్రైస్తవులు చంపేస్తే శవాలను వ్యాన్ల మీద వేసుకొని గవర్నమెంట్ తీసుకెళ్ళింది. ఒక్కడు తిరుగుబాటు చేయలేదు. గొర్రెలు ఒక కషాయవాడు ఒక కత్తి పట్టుకొని అన్ని గొర్రెలు పేక కోసినట్టు కోస్తాడు, కానీ ఒక గొర్రె కూడా తిరగబడదు. ఎందుకు? యేసు ప్రభు చెప్పిన సూత్రం. ప్రభువారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు, క్షమించు
అని చెప్పే మాటలు, ఆ మాదిరి ఆయన ఉంచి వెళ్ళిపోయారు. ఆయన దేవుడు కనుక ఆయన ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. మరణము ఆయన ఏమీ చేయలేకపోయింది. మరణం ఆయన బంధించలేదు. అందుకని ఒక మాట, మీకు ఒక మాట చెప్తాను. అమెరికాలో మీ డాడీ ఉన్నారనుకో, మీ డాడీ అమెరికాలో ఉన్నారనుకో, మీ డాడీతో నువ్వు మాట్లాడగలవా? ఏమన్నా మ్యాచింగ్ వేసిందిరా బాబు, మాస్క్ మ్యాచింగ్ పద్మా అదే దేవుడికి మైండ్ పైన డ్రెస్తో కూడా మ్యాచింగ్ పెడుతున్నారు. మాస్క్లో ఉన్నాయండి. అబ్బా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బాబు ఒకసారిగా మాట్లాడినాడు మౌనిక, మీ నాన్న మలేషియాలో ఉన్నాడు. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? మలేషియా. మలేషియా ఎక్కడ? పక్కనేంటి, చాలా దూరం కదా. మలేషియాలో ఉన్న మీ నాన్నతో నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుతున్నావా? నిజం చెప్పు, మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నా. మలేషియాలో ఉన్న నాన్నతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అనేక మంది ఉన్నారు. ఎవరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, నేను ఆయన చూస్తున్నా. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడెక్కడ ఉన్నారు. బతుకున్నాం కాబట్టి. చచ్చిపోతే వాళ్ళు కనబడరు, నేను కనబడను. వాళ్ళు నాకు కనబడదు. అలాగే యేసు ప్రభువుని ఎందుకు మనం ప్రార్థన చేస్తే వింటాడంటే ఆయన బ్రతుకున్న దేవుడు. బ్రతుకున్నాడు. ఆయన ఈ భూమికి అందరికీ నడిచి చూపించడానికి వచ్చాడు. నడిచాడు, చూపించాడు, ఇలాగ నడుచుకోనని చెప్పాడు. కాబట్టి ఆయన పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టమెంట్ లో, ఈ యొక్క కీర్తనలో ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, వేదనను కటాక్షించువాడు ధన్యుడు. వేదనను కటాక్షిస్తే ధన్యుడట. వాడు ఎంతో గొప్పవాడు. ఎంతో ఎంతో పేరు వచ్చేస్తుంది దానికి. ఏమిటి ఆ పేరు? మొట్టమొదటి చూద్దాం అదే అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నువ్వు పేదవారికి, దిక్కులేని వారికి, ఆకలితో ఉన్న వారికి నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి ఆకలిని తీర్చి కష్టంలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తే దేవుడిచ్చే మొట్టమొదటి వాగ్దానం ఏంటి తెలుసండి? నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీ ఆపద నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీ ఆపద నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు నీవు పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద నువ్వు పేదవారిని జ్ఞాపకం చేసుకోవే. చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో పేదవారికి ఎంగిలి చేత కూడా కాటిని కొట్టరట. ఎందుకంటే అంత కృష్ణాలలో ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు వార్త. పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మన చర్చిలో, ఈ రోజు మనం అందరం దీవించబడ్డానికి గల కారణాలు ఏంటంటే, మన చర్చిలో మనం ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకి అందరూ డబ్బులు కలెక్ట్ చేసి పేదవారికి బట్టలు ఇస్తుంటాం. పేద పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇస్తుంటాం. వాళ్ళకి ఫీజులకు డబ్బులు ఇస్తుంటాం. ఇదంతా ఏంటి? పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాము కనుకనే దేవుడు మన ఆపద కాలంలో స్వస్థపరుచుకుంటాం. హల్లెలూయా. అదే కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు. ఇంకొక ఆశీర్వాదం, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. చాలు. హల్లెలూయా. దేవుడు నీ ఆపద కాలంలో నువ్వు సముద్రంలో పడిపోయావు. ఎక్కడ పడిపోయావు? సముద్రములో. చూడండి, ఈ వాగ్దానం గురించి ఒక క్రైస్తవులే కాక పేదలు కనికరిస్తే ఈ వాగ్దానాలన్నీ కూడా ఒక క్రైస్తవుడికే వస్తాయని కాదు,
ఒక ముస్లింకి వస్తాయని కాదు, ఒక హిందువులకు వస్తాయని కాదు, ఒక నాస్తికునికి వస్తాయని కాదు. ఎవడైనా దేవుడిని నమ్మకపోయినా దేవుడు వాగ్దానం చేస్తాడంటే నువ్వు ఈ పని చేస్తే నిన్ను నేను దీవిస్తానన్నాను అంతే. అదే వాడు ఎవడైనా వాడిని దీవిస్తాను. ఇది వాగ్దానం అంతే. నన్ను నమ్ముకుని నువ్వు చేస్తేనే కాదు, ఎప్పుడైనా సరే రోడ్డు మీద ఒక బాబా కానీ ఎవడైనా సరే బొట్టెట్టుకుని ఎవడైనా దుర్మార్గుడైన ఎవడైనా సరే పేదవారికి సహాయం చేస్తూ వాళ్ళని కాపాడుతుంటే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తులను వాళ్ళకు వచ్చిన ఆపద నుండి తప్పించి వారిని కాపాడుతాడు, రక్షిస్తాడట. మనల్ని దేవుడు కాపాడి రక్షించాలి. కాబట్టి మొట్టమొదటి మన పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత భూమి మీద వాడు ధన్యుడగును. హల్లెలూయా. ఈ భూమి మీద వాడు ఏంటవుతాడట? ధన్యుడగండి. ఎంత ధన్యుడు అయ్యా నువ్వు. హల్లెలూయా. చాలా మంది అంటారు ఎంత ధన్యుడు అయ్యా అంటే ఆయన ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంతో దీవులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. మొట్టమొదట వారిని ఆపద కాలంలో దేవుడు వారిని తప్పిస్తాడు. రెండోది వారిని కాపాడుతాడు. తర్వాత వారి శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. వారి శత్రువులు అంటే పేదవారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దిక్కులేని వారిని మనం చూస్తే వారి శత్రువులు ఇచ్చకు. ఎవరికండి? వారి శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగించు. శత్రువులు ఇచ్చకు అంటే ఏంటి? శత్రువుల యొక్క ఇచ్చ ఏంటంటే శత్రువులు మన మీద కొన్ని ఇచ్చలు కలిగి ఉంటారు. ఏంటి ఇచ్చలంటే మన దగ్గర దోచుకోవాలి, మనం ఎలాగైతే నాశనం చేయాలి, మనం పాడైపోవాలి, మనది లాక్కోవాలి. వాళ్ళకి అదొక ఇచ్చ. మన కుటుంబం తగులు ఆడుకుంటే చూసి సంతోషం చేయించాలి, కానీ తగులు పెట్టాలని నువ్వు ఎదగకూడదు. నీ కొడుకు నీవు తిరుగుబడి చేయాలి, నువ్వు నీ భార్య బాగుండకూడదు. చూడండి, వాళ్ళకి అదొక ఇచ్చ. ఎవరికి? శత్రుడికి అదొక ఇచ్చ. వాడు ఎప్పుడు నువ్వు మంచం మీదకి ఎక్కిపోయి పడిపోతావా అని చూస్తావు, అదొక ఇచ్చాడికి. కానీ దేవుడట నీ శత్రువు ఆలోచిస్తున్నట్లు అలాగా నీకు జరగకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. చూడండి దేవుడా. అయితే 4వ వచనం చదువుతాను. 3వ వచనం క్షమించండి. లోక సయం మీద యెహోవా వాణిని ఆదరిస్తాడు. అంటే వ్యాధి చేత ఉన్నప్పుడు చూడండి, ఒక పేదవాళ్ళకి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? పేదవాళ్ళని దిక్కులేని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? రోగ సయం మీద మంచం మీద ఉన్నప్పుడు అయ్యో నాకెవరు లేరే, ఏంటి నా బ్రతుకు, నేను చనిపోతానేమో, అయ్యో ఎందుకు ఈ బ్రతుకు అని భయపడుతూ బాధపడుతూ ఎవరూ లేరని అనుకున్నప్పుడు యెహోవా వారిని ఆదరించను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్నిసార్లు నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు, కష్టంతో ఉన్నప్పుడు, సమస్యతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించి ఓదార్చండి. కారణం ఏం తెలుసా? నువ్వు ఎప్పుడెప్పుడో చేసావు ధర్మ, నీకు తెలియదు. పేదవాళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, దిక్కులేని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అది మన చర్చిలో కొందరున్నా, కార్తీక్ బ్రదర్ ఇలాగా కొందరు చాలా మంది పేదవారి కంటే వాళ్ళు ఏం చేస్తారంటే కార్తీక్ పెళ్లి కాకముందుకు తనకు వచ్చిన జీతాన్ని 10వ వంతు దేవుడికి ఇచ్చేసేవాడు. దేవుని సేవ పచ్చని విషయం. మిగతా డబ్బులు తన భోజనం కొంచెం తీసుకుంచుకునేవాడు. మిగతాది ఒక బియ్యం బస్తా, ఆయిల్ ప్యాకెట్లు పట్టుకొని ఎవరు పేదోళ్ళు ఉన్నారని రోడ్డు మీద
పిచ్చోళ్ళు. కార్తీక్ తెలుసు కదా, ఎలాగా మామూలుగా నడుచుకొని వెళ్ళిపోతుంది. ఎవరో పేద కుటుంబం చూసారనుకోండి, ఈ సామాన్లన్నీ కొనుక్కొని ఆ ఇంట్లో పెట్టేసి అలాగే వెళ్ళిపోతుంది. కార్తీక్ చేస్తున్న పనులవి. దేవుడారా ఆయన చేసిన అటువంటి మంచి కార్యాలు దేవుడు మర్చిపోలేదే. తన భార్య నిండు సోలాలుగా ఉండి మంచి విశాఖపట్నంలో కరోనా అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఎవరు ఇంట్లో బయటకు వచ్చేవారు కాదు. ఆమె నిండు సోలాలుగా ఉంది, బిడ్డను కనాలి. అలాంటి సమయంలో భయపడుతున్నప్పుడు దేవుడు ధైర్యపరిచి ఓదార్చి చక్కటి బాబులించాడు. చెప్పండి దేవుడు మర్చిపోడు. మనం చేస్తున్న పనులు. రాజేష్ బ్రదర్ కూడా ప్రతి వారం ఒక ఇంట్లో ఎవరికొకరికి పేదోళ్ళు చూసి వారికి కూడా ఏదో తనకు కలిగింది సాయం అనుకుంటున్నారు, అంతే. నేను చెయ్యాలి. చూసారు, వీధులను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని విడిచిన రోగ సయ్యం మీద దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నేను ఒకసారి నాకు ఎవరో వాట్సాప్ పెట్టారు, మాస్టర్ గారు మీరు ఈ వాట్సాప్ చూడండి అన్న. చూసాను. ఆ వాట్సాప్ చూస్తే అమెరికాలో లండన్లో ఇలాగా ఇటలీలో కొన్ని చర్చిలు ఎలాగుందంటే అక్కడ ఎలాగంటే మంచి చర్చిలు, కుర్చీలు బాగుంటాయి. ప్రతిసారి ఎవరు అక్కడ కూర్చున్నారో వాళ్ళు అక్కడికి కంపల్సరీ టైం అంటే టైం, మనం టైం పాటించాం కానీ వాళ్ళు సెకండ్ కూడా ఇటువంటి కరెక్ట్గా టైం ఉంటారు. ఆ టైంకి వచ్చి వాళ్ళు కూర్చుంటారు. మన ఈ కరోనా వల్ల ఏ వ్యక్తి అయితే కరోనాలో చనిపోయాడో ఆయన ప్లేస్లో ఆయన ఫోటో పెట్టారు. చనిపోయిన వ్యక్తి యొక్క ప్లేస్లోని ఆయన ఫోటో, ఆ ప్లేస్ ఖాళీ. అలాగ చూస్తే చర్చిలోని మనుషులు లేరు, ఫోటోలే ఉన్నాయి. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. నా సంఘములో ఒక్కరు కూడా తప్పిపోకూడదు దేవా. ఒక్కరు కరోనాతో చనిపోకూడదు. నా సంఘం అలా ఖాళీ అవ్వకూడదు ప్రభా. ఆ బిడ్డలు నువ్వు చెప్తున్నావు, లోక సైన్ మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ బిడ్డలు ఎన్నిసార్లు పేదవారికి ఆహారాలు పంచారు, భోజనాలు పెట్టారు, అనేక మందికి ధనం సహాయం చేశారు. ఈ కష్టకాలంలో అనేక సార్లు చేశారయ్యా. ఒక్కరి విడిచిపెట్టే ఆ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు నేను బ్రతికే ఉన్నాను. ఈ భయంకరమైన ఈ కరోనా సమయాలు మనం అనుకోవచ్చు, కరోనా నాకు రాలేదని. నీకు వచ్చి వెళ్ళిపోయింది కరోనా, అది నీకు తెలియదు. హల్లెలూయా. కరోనా కిషోరు నీకు వచ్చి వెళ్ళిపోయిందా? వచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తెలుసుకోలేదు, నాకు వచ్చి వెళ్ళిపోయింది, నాకు తెలియదు. ఎందుకు తెలుసా? మనకి తెలియకుండానే మన దగ్గరికి వచ్చి అది వెళ్ళిపోయింది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క భయాన్ని కలిగి మనం ఉండాలి. ఇది బాహ్యంగా మన దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. ఒక్క టైం అయిపోయింది, 5 minutes క్లోజ్ చేసేద్దాం. కాబట్టి ఇంకొక మాట, అంటే ఆఖరి మాట చూద్దాం. 8వ వచనం చదవండి.
రోగము వారికి సంభవించి ఉన్నది. చూడండి, చూస్తారా? ఎవరికి? ఈ పేదోళ్ళకి కటాక్షించిన వాడికి కొదన రోగం, అంటే పేదోళ్ళకి సహాయం చేస్తున్న వాడిని, పేదోళ్ళకి చూస్తున్న వాడికట ఏ రోగం వచ్చింది? కొదరని రోగం. కొదర రోగం రాగానే ఎలా ఉంటుందండి? మంచి పని అయితే అవ్వాలి. ఎస్కోట్లోకి ఇద్దరు వాళ్ళు ఎలా ఏ ప్లాన్ చేసే తెలిసింది. చర్చిలో మనం లేనప్పుడు చర్చి నడిపించమని అని అప్పగించాం. అప్పగించిన తర్వాత ఈ కరోనా రాగానే విశాఖపట్నం కరోనా వచ్చింది. ఎస్కోట్లో కరోనా రాలేదు. నువ్వు విశాఖపట్నంలో పాస్టర్ గారు పాపులు కనుకనే కరోనా వచ్చింది. మనం ఎస్కోట్లో ఉన్నాం, మనకి కరోనా రాలేదు. దైవజనుడు ఎక్కడ ఎందుకు రావాలి కరోనా అని సంఘస్థులు అందరికీ తెలియని ప్రాంతాలకు వాళ్ళకి ఏదేదో చెప్పారు. తర్వాత అనుకున్నారు వాళ్ళు, ఈ కరోనాతో పాస్టర్ గారు చనిపోతాడు, పాస్టర్ గారు అలా చనిపోతే అంటే అప్పుడు అంత భయంకరంగా చూపించేవారు స్టార్టింగ్లో. ఇంక వీళ్ళందరూ చనిపోతారు, ఇంకా ఈ చర్చికి అందరికీ మేమే అవుతాం అని వాళ్ళు కళ్ళకి అనేసాడు. ఈయన సడన్ గా ఒకరోజు దొంగసారిని నేను వెళ్ళి చర్చికాడికి వెళ్ళిపోయి కూర్చొని ఇంకేంటి ఆశ్చర్యపడిపోయి ఏం చేశారు తెలుసండి? విశాఖపట్నం నుండి పాస్టర్ గారు వచ్చారు అని ఇద్దరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు. ఇన్ఫర్మేషన్ చేయగానే వాళ్ళు వచ్చి ఎలాగొస్తారని నిర్వహించగలిగింది. అందరికి సంఘస్థులు కడిగి ఆయన కరోనా ఉంటుంది, చచ్చిపోతారు, కరోనా ఎంత భయంకరం చూడని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తే, అమ్మో నాన్నకి భయపడుతున్నాను, అంత నాతో మాట్లాడడానికి భయము. వాళ్ళు అలా డిస్టర్బ్ చేసి ఎవరు రాలా అంటే వచ్చారు మాకు. వాళ్ళందరికీ తర్వాత వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. అమ్మా అయిపోయింది. వాళ్ళందరికీ మరి అలా బ్రెయిన్ వాష్ చేయగానే ఏం జరిగిందంటే దేవుడా, హల్లెలూయా, నిన్నే నమ్ము యేసయ్య పిలిచాడు, నిన్నే చెల్లు యేసయ్య పిలిచాడు, నిన్నే నన్ను యేసయ్య పిలిచాడు. నాకు మోసు వైదోడ మగదారు హారినోడ, నాకు మోసు వైదోడ మగదారు హారినోడ, నీకు బెగ ఆడవా తెల్లగుండిపోయా, నీకు బెగ ఆడవా తెల్లగుండిపోయా. నిన్నే నమ్ము యేసయ్య పిలిచాడు, నిన్నే చెల్లు యేసయ్య పిలిచాడు, నిన్నే నమ్ము యేసయ్య పిలిచాడు. ఎక్కడికి అయిపోయింది. వాళ్ళందరికీ కూడా ఏదో చేసి బాగా చచ్చిపోతుంది. నాకు అదే టైంలో ఒంట్లో బాగుంది, నాకు అదే టైంలోని ఒంట్లో బాగాలి. ఇది ఒంట్లో బాగలేదు, ఈ మోకాలు నొప్పులు అన్నీ వచ్చేసాయి. ఒంట్లో బాగోలేదు, ప్రార్థన చేయండి నేను అన్నదానికి ఇంక పాస్టర్ గారు చచ్చిపోతుంది. దానికి కరోనా వచ్చేసి పోవాలి కళ్ళ కానిసారు. కళ్ళ కానిసి మేము అక్కడికి వస్తే రావద్దు, మీరు ఇక్కడ కావడానికి వీలు లేదు అని చర్చోల చేత మన పెద్ద వాళ్ళ చేత ఏదో విధంగా మరి ఏం చేస్తారో ఇంకేం పట్టుకుందో రావద్దని అన్న. కోరి బాబు రావద్దా అంటున్నారు, ఏంటి ప్రార్థన చేస్తాం. దేని ద్వారా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? ప్రార్థన చేసి పాస్టర్ గారు నేను పిల్లలు లాక్డౌన్ ఇస్తారు, ఎంతగాని కారు దేవుడు ఇచ్చాడు. కానీ కారులో మేము వెళ్ళామండి. ఆ రోజు మాకు కనబడలే. తెల్లవారి 4 గంటలకి ఎస్కాట్ వదిలేసి వెళ్ళిపోయారు. మేమున్న నెల రోజులు ఎస్కాట్లో ఉన్నాము, మరి వాళ్ళు రాలే. మేము ఎప్పుడైతే విశాఖపట్నం వచ్చామో మళ్ళీ వాళ్ళు ఎస్కాట్ వచ్చి ఆ ఉన్న సామాన్లు పెట్టి పేడ అంతా సర్దుకొని ఇది సిట్ అయిపోయారు. చెప్పండి, దీని స్తోత్రం. అర్థమైంది సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
మనము రోగ స్థాయి మీద ఉన్నప్పుడు వీళ్ళట ఎదుర్కొనంటే పొదులు రోగం వారికి సంభవించింది, మంచిది. వాడి పడక విడిచి తిరిగి లేవడని ఇంకా వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొచ్చు. నేను నమ్ముకున్న నా మిత్రుడు నా ఇంట భోజనం చేసిన నేను నమ్మిన నా యొక్క మంచి స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడే మణివి ఎత్తాడు నా మీద. నన్ను కన్నుడికై తన మణిని ఎత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతికారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లంఘించి చూడగా నేను నీకు ఇష్టమని తెలియను. నా యథార్థను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుకోలేదుగా. దేవుడట అలాగా వారిని సిగ్గుపడినట్టు చేస్తా, వారు కనబడకుండా చేస్తాడు. వారు సిగ్గుపడిపోతారు, నిలబడలేరు. దేవుడు మనం అలా కాపాడుతాడు. ఎవరికి? పేదోల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని? బీదలను, పేదలను జ్ఞాపకం చేసుకో. నువ్వే మతమైన పర్వాలేదు, నువ్వే కులమైన పర్వాలేదు, నువ్వే జాతి అయినా పర్వాలేదు, ప్రార్థన చేసిన చేయకపోయిన ఏదైనా అది బాహ్యమైన ఆశీర్వాదం. బైబిల్ రెండు భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. ఇది పాత నిబంధన సంబంధమైన ఆశీర్వాదం. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆత్మీయమైన ఆశీర్వాదం. ఇది భూమి మీద వచ్చే ఆశీర్వాదం. ఈ పని చేస్తే, ఈ యొక్క పేదవాళ్ళని జ్ఞాపకం చేస్తే, అలాగే వాక్యము దొరకని పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సువార్త అందని పేదవాళ్ళు, కుటుంబంలో సమస్యల చేత నెమ్మది లేక, డబ్బుంది వాళ్ళకి ఏది లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని పేదవాడు, ఆదరణ లేని పేదవాడు. చూస్తే పట్టుడంత బంగారం ఉంది, ఆదరణ లేదు. చూస్తే ఓ పెద్ద కుటుంబస్తులు, ఆదరణ లేదు. చూడండి చెప్తారా, మన లక్ష్మిని చూస్తే, లక్ష్మిని చూడండి, అంతే అంత కుటుంబం ఉంది. ఇద్దరు అని, ఒక అనియా ఎస్ఐ, ఒక అనియా కానిస్టేబుల్, అక్కచేలు అంతలో ఉన్నారు. మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, మా ఇంటికి. చూసారు, ఆదరణ లేదు. కానీ సంఘం చేత దేవుడు ఆదరిస్తున్నాడు. చూసారు, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము ఆత్మ సంబంధమైన ఆదరణ దయచేయాలి. బాహ్య సంబంధమైన మనశ్శాంతి లేని వారికి దేవుని వాక్యాన్ని చెప్పి, ఆత్మకు వాక్యము లేక, దేవుని వాక్యము లేక, ఏది మంచిదో ఏది తప్పో తెలియక ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు. వారికి నువ్వు చెప్పాలి, నువ్వు వెళ్ళే మార్గము సరైనది కాదు నాన్న, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గం ఇది అని నువ్వు చూపించాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో నువ్వు ఆశ్చర్యపడతావు. నీ జీవితము ఒక వింతగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని ఇంకొక మాట బైబిల్ అని చెప్తుంది, నశించిపోతున్న ఆత్మల పట్ల మనకి దాహం ఉండాలి, భారం ఉండాలి. అనేక మంది నశించిపోతున్న పద్ధతులు, వారు బాహ్యంగా పేదవారు, ఈ లోపల అనేక మంది డబ్బున్న ఆత్మీయంగా పేదవారు చాలా మంది ఉన్నారు. వారిని మనం కటాక్షించాలంటే, వారు నశించిపోతున్నారని మనం వేదన చెందాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారు బాగుపడాలని ప్రార్థన చేయాలి, ప్రార్థన శక్తిని వారి మీదకి పంపించాలి, మంచి ఆదరణ మాటలు వారి మీదకి మనం పంపించాలి, సువార్త ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మలు మనము సువార్త ప్రకటించాలి. నిజమైన పేదవాళ్ళు వారు ఆత్మీయమైన రెండు పనులు. చూసారా, ఈ బాహ్యమైన పని చేస్తే బాహ్యమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన చేస్తే ఆత్మ సంబంధమైన పరలోకంలో మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి దేవుడా
ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచంలో అతి కోటీశ్వరుడు ఎవరు చెప్పండి? ఎవరన్నా తెలియదా? బిల్ గేట్స్. ఎవరు నోట్లని బిల్ గేట్స్ ఆడతారు, అతి కోటీశ్వరుడు. కానీ బిల్ గేట్స్ తనకు వచ్చిన దాన్ని 80% ఒక్క పేదవాళ్ళకి ఇచ్చేస్తాడండి. మన ఇండియాకి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటికి తనకు వచ్చిన శాతం ఇమ్మీడియట్గా 80% పేదవాళ్ళకి ఇస్తాడు. 20% ఉంటుంది. 20%లో 10% దేవుడి సంఘానికి ఇస్తాం. ఇంకా 10% ఉంటుంది. ఆ 10%లో తన కుటుంబానికి పొందించి ఆయన 2% ఖర్చు పెట్టుకున్నారు. 2% ఎంత తెలుసండి? రోజుకి 250 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆ 2% తగ్గిపోతారు. తరగదా ఆ నెలకి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేనికన్నా? ఈ రోజు బిల్ గేట్స్ ఎక్కడికైనా సరే ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. ఆయన బాడీ గార్డ్ ఎవడన్నాడు? ఆయన భార్య చక్కగా వాళ్ళు వెళ్ళేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే వేదలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యన వాళ్ళు కలిసి సహవాసం చేస్తున్నారు. దేవుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకని వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కులస్తుడికి మనం ఇవ్వాలి. అది పక్షపాతం. మన మతస్థుడికే మనం సహాయం చేయాలి, అది తప్పు. అది పక్షపాతం. దేవుడు అది చెప్పలేదు మనకి. అందరినీ ఒకలాగే దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి దయచేసి నీవు పేదరాడివైనా పేదవాడివైనా నీకంటా పేదవాళ్ళు ఉన్నారు, వారిని నువ్వు జ్ఞాపకం చేస్తావు. నేనే పేదవాడిని, నేనెవరికైనా నీకంటే పేదవాళ్ళు. రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకు మొత్తానికి వెయ్యమని నేను చెప్పను, అలాగే నీ వెయ్యొద్దని కూడా నేను చెప్పను. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న అడుక్కున్న వాళ్ళని మనం అడుక్కున్న వాళ్ళుగా చేయకూడదు. లేనియా ఏదోని మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే అడుక్కున్న వాళ్ళు ఉండరు. దొంగ అడుక్కున్న వాళ్ళకి అంటే ఉద్యోగం అడుక్కుని పని చేస్తారు కదా, వారికి మొత్తానికి డబ్బులు ఇవ్వదు. వాళ్ళ ఉద్యోగం అది, అడుక్కోవడం వాళ్ళ ఉద్యోగం. ఆ ఉద్యోగానికి మీరు ప్రోత్సహించు. నిజంగా ఆకలి చేత అడుక్కున్న వాళ్ళు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకున్నారు. అంతేగాని ఉద్యోగం చేస్తారు, అడుక్కునే ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని మీరు ప్రోత్సహించారు. చూడండి, నపుంసకులు ఆడవాళ్ళకి పని చేయలేదా? నపుంసకుడికి ఎలాంటి బలం తెలుసండి? నీకైతే ఆడవాళ్ళ బలం ఒకటే, నీకు నాకైతే మగోడు బలం ఒకటే. వాడికి ఇతర బలం, లేడీ బలము, జంట బలం. వాడు డబ్బులు పని చేయగలడు, చేయగలడు. కానీ మన సమాజం, భారతదేశం వారిని సోమరపోతులుగా చేసి వారి మేపుతుంది. అపహంసకులు చేసినట్టు పని ఎవడు చేయలేడు. మీరు పాత క్రీస్తుపూర్వం మీరు చరిత్రలు చూస్తే ప్రతి రాజుల దగ్గర నపంసకులే ఉండేవారు. ఎందుకు తెలుసా? 10 మంది ఆధారం చేసే పని ఒక నపంసకురాలు చేసేసారు. 10 మంది మొగోలు చేసే పని ఒక నపంసకుడు ఛాలెంజ్ అలా చేస్తారు. కానీ మన భారతదేశంలో వారి మీద వేరే సానుభూతి చూపించి వాళ్ళు సోమరిపోతులు చేసి వాళ్ళు కడుక్కునే ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి దీని ద్వారా అలాగే మీరు ఎప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయొద్దు. ఇష్టపడి పని చేసుకోమని చెప్పండి. వాళ్ళు మనం చేస్తే వాళ్ళు మనం పాటు చేసిన వాళ్ళు. చూడండి, మన ధర్మము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వండుకునే అన్నము అది పాడైపోతే, తినడానికి యోగ్యంగా లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అలాగే నీ సహాయం కూడా అందవలసిన వారికి అందాలి. హల్లెలూయా. నీకు నీవే పరీక్ష చూసుకొని ఎవరి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు,
ఎవరికి ఆహారం అవసరం పరీక్షించే వాళ్ళకి బాగా దేవుడి మహిమ కలుగుని గాక. దయచేసి దేవుడు ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా కళ్ళు చూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే మాటలు బట్టి వేదలు కటాక్షిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి.